ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందని, పదవులు ప్రజలు పెట్టే భిక్ష అని ప్రతి నాయకుడు ప్రజల మనస్సుల్లో గుర్తింపును సాధించే విధంగా పనిచేయాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం ఉత్సవం బుధవారం పాత వ్యవసాయ మార్కెట్లో నిర్వహించగా ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జెడ్పీ చైర్పర్సన్ కనమల్ల విజయ హాజరు కాగా నూతన అధ్యక్షుడు వాలా బాలకిషన్ రావు, వైస్ చైర్మన్గా ఎర్రం రాజు, సురేందర్ రాజు, డైరెక్టర్ల జిల్లా మార్కెటింగ్ అధికారి పద్మావతి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వీణవంక ఎంపీపీ నాయకులు మంత్రిని గజమాల, శాలువలు, దండలతో సన్మానించారు. అనంతరం మంత్రి నూతన వ్యవసాయ మార్కెట్ పాలకవర్గాన్ని శాల్వాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమ ప్రభుత్వం అన్నారు. రాష్ట్ర అవతరణ అనంతరం ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందన్నారు. పదవులు ప్రజలు పెట్టే భిక్ష అని, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకునే విధంగా నాయకులు పనిచేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం మానవత్వ దృక్పథంతో ఆలోచించి ఎంఎస్పీ ధరను నిర్ణయించాలని కోరారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో మున్సిపల్ చైర్మన్ తకలపల్లి రాజేశ్వరరావు, జెడ్పీటీసీ డాక్టర్ శ్రీరామ్ వెంకటస్వామి, కేడీసీసీ బ్యాంక్ జిల్లా ఉపాధ్యక్షుడు పింగళి రమేష్, ఎంపీపీలు సరిగమల పావని, ముసిపట్ల రేణుక, టీఆర్ఎస్ జమ్మికుంట వీణవంక పార్టీల అధ్యక్షులు టంగుటూరి రాజ్ కుమార్, మారుమల్ల కొమరయ్య, జిల్లా రైతు సంఘం నాయకులు కనపర్తి లింగారావు, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, తెరాస శ్రేణులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వము చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ జమ్మికుంట పాలకవర్గ చైర్మన్ గా నియమించబడినాను. నేను వ్యవసాయ మార్కెట్ చట్టమును అనుసరించి నా పదవీ కాలంలో రైతుల సంక్షేమం కోసం మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు శాయశక్తుల కృషి నేను ఎర్రం రాజు సురేందర్ రాజు అనబడు నేను తెలంగాణ ప్రభుత్వం చేత వ్యవసాయ మార్కెట్ కమిటీ జమ్మికుంట పాలకవర్గ ఉపాధ్యక్షుడిగా నియమించబడినాను. నేను వ్యవసాయ మార్కెట్ చట్టం అనుసరించి నా పదవీ కాలంలో రైతుల సంక్షేమం కొరకు మార్కెట్ యార్డ్ అభివృద్ధి కొరకు శాయశక్తుల కృషి చేయుదునని దేవుని మీద గౌరవనీయులైన మంత్రి గారు ఈటెల రాజేందర్ గారి మీద ప్రమాణం చేస్తున్నారు. అతిపెద్ద మార్కెట్, లక్షలాది మంది రైతుల భవిష్యత్తు సంబంధించిన మార్కెట్ ఇది. 6 గాలం కష్టపడి చెమట పడిపి పంట పండిస్తే ఆ పంటకి గ్యారంటీ ఇచ్చి ఆ పంటకి మంచి ధర ఇచ్చి రైతాంగాన్ని ఆదుకునే కర్తవ్యం కలిగినటువంటిది ఈ జమ్మికుంట మార్కెట్ కమిటీ యొక్క బాధ్యత. అంత గురుతరమైన బాధ్యత కలిగినటువంటి పాలక మండలికి నియామకం చేసుకొని ఇవాళ మనం ప్రమాణ స్వీకారోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా చైర్మన్ బాలకృష్ణరావు గారు, వైస్ చైర్మన్ సురేందర్ రాజు గారు, వాళ్ళ పాలక మండలిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్మన్ విజయ్ గారు, జమ్మికుంట మార్కెట్ మెంబర్గా ఈ టౌన్ చైర్మన్ రాజేశ్వరరావు గారు, సహకార సంఘాల జిల్లా వైస్ చైర్మన్, అందరూ కలిసిమెలిసి పనిచేస్తేనే సక్సెస్ అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలా మాది గొప్ప మీది గొప్ప అనే దానికంటే కూడా కలిసికట్టుగా పనిచేసుకోవాలని చెప్పి సూచన చేస్తా ఉన్నా. దీంట్లో అన్నిటికంటే ముఖ్యమైనది రైతు పండిస్తేనే, రైతు
ఈ మార్కెట్కి సరుకు తెస్తేనే ఈ పాలక మండలి, ఈ ఖరీదారులు, ఈ అర్థదారులు వాళ్ళని అందుకొని జీవించినట్టు అనేక రకాల గుళ్ళపోత సంఘం కావచ్చు, అది ఎడ్లపల్ల సంఘం కావచ్చు, అమాలి సంఘం అవన్నీ ఉంటాయి. అందువల్ల మన విఐపి, ఈ మార్కెట్కి విఐపి రైతు. నేను మొన్న ఒక మీటింగ్లో చెప్పిన, నేను రాజకీయ నాయకుడికి విఐపి ప్రజలు, హాస్పిటల్కు విఐపి పేషెంట్, ఒక వ్యాపారికి విఐపి కస్టమర్, అట్లే ఈ మార్కెట్కి విఐపి రైతు. ఆ భావన అందరూ గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు చల్లగా ఉంటేనే, వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనమంతా సంతోషంగా ఉంటాం తప్ప వాళ్ళని ఏడిపించుకుంటూ వాళ్ళు ఇబ్బంది పెట్టుకుంటున్న వ్యవస్థ అది ఎన్నడూ కూడా మంచిది కాదు. కాబట్టి అన్ని రంగాల్లో ఉంటున్న వాళ్ళు ఆ సెంట్రల్ థీమ్ని, ఆ ఆలోచనని గుండెలో పెట్టుకొని నడవాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. నేను 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కన్నెత్తి కూడా చూడకపోయేది మేము దీని వైపు. ఎప్పుడన్నా ఇబ్బంది అయితే ఆ పాలక మండలికి ఫోన్ చేసి అరే ఇబ్బంది అవుతున్నట్టుంది కదా అని చెప్పి, ఎప్పుడన్నా ప్రభుత్వ పరంగా చక్కగా లేకపోతే నాలాంటి వాళ్ళు మా ఆఫీసర్ని తీసుకొచ్చి ప్రభుత్వంతో మాట్లాడి కొంత చేసే సందర్భం తప్ప ఎన్నడూ కూడా పాలక మండలిలో ఇన్వాల్వ్మెంట్ కాదు. 2014 తర్వాత మన ప్రభుత్వంలో ఇంతకుముందు రమేష్ చెప్పినట్టుగా, ఇంతకుముందు జిల్లా పరిషత్ చైర్మన్ చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి రిజర్వేషన్లు వచ్చినాయి. పాలక మండళ్లలో మొట్టమొదటిసారిగా వచ్చినాయి. ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి. ఇంతకుముందు హుజరాబాద్లో ఎస్టీ చైర్మన్ అయితే ప్రమాణ స్వీకారం చేసి వచ్చింది. ఒక్కడే ఒక వ్యక్తి బయట నుంచి వెళ్ళి తీసుకొని చేసామా. 2014 తర్వాత ఈ మార్కెట్ కమిటీ పాలక మండలి ఏర్పాటు కానీ సెలక్షన్ కానీ అది కఠిన సామలాగా జరిగింది. అది అనేక రకాల దావతులు, అనేక రకాల సిట్టింగ్లు, గ్రూపులు, అరే మంత్రి ఎవరికి ఇస్తారో చూద్దాం అనేటువంటి మాటలు, స్థాయికి మించి మాట్లాడుకున్న చర్చలు వింటే నిజంగా బాధ అవుతుంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరు అధికారంలో ఉన్నప్పటికి కూడా ఇవాళ ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు ఎవరు నా స్థానం ఉన్నప్పటికీ కూడా ఒక్కటే చైర్మన్ వేస్తారు తప్ప 10 మంది చైర్మన్ మాత్రం వేయకపోవచ్చు. తెలంగాణలో మొక్కజొన్నల్ని 1,160 రూపాయలకు కొంటే, ఛత్తీస్గఢ్లో, మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో 1,150 రూపాయలకు అమ్ముకుంటే రైతు ఎక్కడైనా అమ్ముకోవచ్చు సూత్రం మీద నా తెలంగాణలో వచ్చి మొక్కజొన్నలు పడితే నా తెలంగాణ రైతుల మొక్కలు ఎవరు కొనాలి? ఇది ప్రశ్న. మీ నిర్ణయాల మీద మాకేం అభ్యంతరాలు వ్యక్తిగతమైనవి కాదు. మాకున్న అభ్యంతరాలు నీవు నిర్ణయించినటువంటి ఎంఎస్పీలు, నీ ఎఫ్సిఐ నిర్ణయించినటువంటి రేట్లు, నీ సిసిఐ నిర్ణయించినటువంటి రేట్లు రేపు అమలు కాకపోతే కష్టం వచ్చేటువంటి ఆస్కారం ఉన్నది. తెలంగాణ మీకు తెలిసి వాళ్ళ ఒక గింజ కూడా మీరు ప్రైవేటులు కొనకపోయినా మేము కొంటామని ఛాలెంజ్ చేసినామని. కానీ వాళ్ళు అన్ని కొన్నాం. సన్ఫ్లవర్ కొండ చరిత్ర ఎక్కడ లేదు దేశంలో, తెలంగాణ కొన్నది. జొన్నలు కొండ చరిత్ర ఎక్కడ లేదు, తెలంగాణ కొన్నది. మొక్కజొన్న మొత్తం కొండ చరిత్ర లేదు, తెలంగాణ కొన్నది. కానీ కొని ఎంత బాధపడుతున్నామో, దానికి ఎంత బాధ అంటే డబ్బుల పైన ఎంత బాధపడుతున్నామో మీకు తెలుసు. అయినా రైతుకి ఇస్తే రాష్ట్రానికి ఇచ్చినట్టుగా భావిస్తుంది, రైతుకి ఇస్తే రాష్ట్రానికి ఇచ్చినట్టు భావిస్తుంది. రైతు సంపాదన తన వ్యవస్థగా భావిస్తా ఉన్నాం కాబట్టి ఆ బ్రాడ్గా పోతాను. కానీ రాబోయే కాలంలో ఈ చట్టాలు, ఈ చేస్తున్న పనులు రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉండొచ్చు. నేను ఒకటే ఇలా ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నా. కేంద్ర ప్రభుత్వం మేము అడిగినాం, దొడ్డు వాట్లు ఎట్లా గ్రేడ్ 1, సన్న వాట్లు ఎట్లా గ్రేడ్ 2,
కొట్లాడితే అది లెంతులు పట్టాడ, దొడ్డులు పట్టాడ, గ్రేడ్ 1 అట. మన చిచ్చుముత్యాలు గ్రేడ్ 1 కాదు, అది గ్రేడ్ 2. తింటారా దొడ్డు పడ్డాడు, తింటారా దొడ్డు పడ్డాడు. దొడ్డు పట్టు 40 బస్తాలు పడితే సన్న వడ్లు 35 బస్తాలు పడతాయి. దొడ్డు పట్టు 4 నెలలకు పంట వస్తే మా సన్న వడ్లు 5 నెలలకు పంట వస్తుంది, 5 నెలలకు పంట వస్తుంది. దొడ్డు వడ్లకు 2 స్ప్రేలు కొడితే సన్న వడ్లకు 5 స్ప్రేలు కొట్టాలి. అది ఈల్డింగ్ తక్కువ, టైం ఎక్కువ, రిస్క్ ఎక్కువ, రేట్ తక్కువ. మన తెలంగాణ ఉత్తర రాష్ట్రం. ఇది ఎక్కడి న్యాయం? దీన్ని ఎందుకు సవరించుకోవట్లేదు మీరు? దేశంలో నీ ఇంట్లో ఏ అన్నం తింటున్నారు? దేశంలో కలెక్టర్ గారి ఇంట్లో ఏ అన్నం తింటున్నారు? దేశంలో మంత్రులలో ఏ అన్నం తింటున్నారు? కాదా? సన్నబట్లు తింటున్నప్పుడు అది గ్రేడ్ 8 B ఎట్లయితుందో చెప్పమని చెప్పారు. మేమన్నాం సన్నబట్లు వేయమని చెప్పింది తెలంగాణ. ఎందుకు? అమ్ముడు పోవడానికి ఆస్కారం ఉంటుందని. కానీ ఇవాళ మనం కోరితే సన్నబట్లను కూడా గ్రేడ్ 8 కింద చేర్చుతున్నారట. చేరుస్తారు కావచ్చు. చేర్చిన తర్వాత మనం 150 ఎక్కువిద్దామని చెప్పి అనుకుంటే వాళ్ళు అంటున్నారు దేశంలో MSP కంటే ఏ రాష్ట్రమైనా ఎక్కువించే ప్రయత్నం చేస్తే మేము ఆ రాష్ట్రాల్లో బియ్యం కొనుగోలు నిలిపేస్తాం అనేటువంటి మాట చెప్తున్నట్టుగా వింటాం. ఒకవేళ గదే నిజమైతే ఇదంతా దుర్మార్గమైన ఆలోచన. ఒకసారి ఆలోచన చేయండి. రాజకీయాలు వేరు, రాజకీయాలు మాట్లాడకుండా ఎలక్షన్స్ వచ్చినప్పుడు. కానీ నేను రాజకీయాలు కాదు, బతుకురించి మాట్లాడుతున్నాను. భారతదేశం వ్యవసాయక దేశం కాదని ఎవరైనా చెప్పాలి కదా. భారతదేశం ఇప్పటికి కూడా నీ IT సెక్టార్ ఎన్ని కోట్ల మందిని ఆదుకుంటుంది, నా వ్యవసాయం ఎన్ని కోట్ల మందిని ఆదుకుంటుంది చెప్పగలుగుతారా మీరు? ఇలా ఉద్యోగాలు ఎంత ఉంటుంది? 2%, 2.5% కంటే ఎక్కువ ఉండదు. నా వ్యవసాయం 60%, 70%. రైస్ మిల్లు దేంతో నడుస్తుంది? పత్తి మిల్లు దేంతో నడుస్తుంది? బట్టల మిల్లు దేంతో నడుస్తుంది? వ్యవసాయం సంబంధం లేకుండా ఏది ఉండదు. కాబట్టి అంత వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఆ మానవతా కోణంలో ఆలోచన చేయాలి. రైతుకి ఇచ్చినట్టు కాదని, రైతుకి ఇచ్చేది రాష్ట్రానికి ఇచ్చినట్టని, రైతుకి ఇచ్చేది దేశానికి ఇచ్చినట్టు అనేటువంటి గొప్ప భావన ఉండాలి తప్ప సంకుచితమైన ఆలోచన ఉండదని కోరుకుంటా ఉన్నాం. రాబోయే కాలం చాలా క్లిష్ట సందర్భం. ఇంకా పంటలు ఎక్కువ వస్తాయి. మీకు తెలిసి అలా ఎంత కుప్పలుగా మనం పండుతుందో. హైబ్రిడ్ వెరైటీస్ వచ్చిన తర్వాత ఎనకటి లెక్క పాలసానాలో, ఎనకటి లెక్క పొట్టివాట్లో, ఎనకటి లెక్క సామవాట్లో 10 బస్తాల వాటి లేవు. 40 బస్తాలు, 45 బస్తాలు, 50 బస్తాలు పండే సిస్టమ్ వచ్చింది. మొత్తం నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మొత్తం ఎక్కడ పత్రాలు కూడా బంద్ చేసుకొని, మెటల్ని కూడా సాఫ్ చేసుకొని వరేసేటువంటి ఆస్కారం ఉన్నది. కాబట్టి ఇలా జమ్మికుంట మార్కెట్లో కూడా పెద్ద ఎత్తున అవసరమైతే చుట్టుపక్కల గ్రామాలకు వాళ్ళకి ఫెసిలిటీస్ కనుక లేకపోతే ఇక్కడనే సెంటర్లు పెట్టుకొని రైతాంగం యొక్క పంటని ప్రతి గింజను కొనే ప్రయత్నం చేయడంలో మీరు గొప్ప పాత్ర నిర్వహించాలని, రాబోయే కాలంలో ఏ ఇబ్బందులు ఉన్నా కూడా ఆ ఇబ్బందులు దరిచేయలేకుండా రైతులకు అన్ని రకాల మేలు కల్పించి, నేను ఇంతకు చెప్పినట్టుగా ఈ మార్కెట్ VIP రైతు మాత్రమే అని చెప్పే పద్ధతిలో దీన్ని గొప్పగా ఆచరించాలని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం. జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ఇప్పుడు సప్తగిరి హాస్పిటల్ మన జమ్మికుంట యందు మొట్టమొదటిసారిగా MD చర్మ డాక్టర్ 24 గంటలు చూడబడును. ఫస్ట్ టైం జమ్మికుంటలో ఎండోస్కోపీ మరియు లాప్రోస్కోపిక్ సౌకర్యం కలదు. డాక్టర్ G వంశీకృష్ణ MS జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. అన్ని రకాల ఆపరేషన్లు లాప్రోస్కోపిక్ ద్వారా చేయబడును. డాక్టర్ P మోహన్ రావు MD DNB జనరల్ ఫిజిషియన్. BP, షుగర్, థైరాయిడ్, దగ్గు, దమ్ము, విషజ్వరాలకు ప్రతిరోజు చూడబడును. పత్తి మందు తాగిన, పాము, తేలు కుట్టిన వారికి ప్రత్యేక చికిత్స కలదు. డాక్టర్ G లావణ్య MD DVL చర్మ మరియు సుఖ వ్యాధి నిపుణులు. గజ్జి, తామర, చుండ్రు, నల్లబొంగు, తల వెంట్రుకలు రాలుట వంటి సమస్యలకు ప్రత్యేక చికిత్స. డాక్టర్ అశ్విని N MBBS DGO స్త్రీల ప్రత్యేక వైద్య నిపుణులు. డెలివరీ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్స్ చేయబడును. సంతానం లేని వారికి ప్రత్యేక చికిత్స. నార్మల్ డెలివరీ మా ప్రత్యేకత. మా ప్రత్యేకతలు ఎండోస్కోపీ, లాప్రోస్కోపిక్, డిజిటల్ ల్యాబ్, డిజిటల్ ఎక్స్రే, ECG, మానిటర్స్, క్యాజువాలిటీ, అల్ట్రాసౌండ్ స్కాన్, ICU, మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ సౌకర్యం కలదు. విచ్చేయండి. సప్తగిరి హాస్పిటల్, బ్రిడ్జ్ జంక్షన్, జమ్మికుంట. ఫోన్ 08727253592. సెల్ నంబర్ 9515495451.
శ్రీ మేడారం కోయరాజుల భద్రకాళి జ్యోతిష్యాలయం, సమ్మక్క సారక్క పూజారి లక్ష్మణ్ రాజు. సెల్ 8790427193. ఈ భూమి మీద దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తులు ఉన్నది కూడా అంతే నిజం. మనకు తెలియకుండానే మన చుట్టూ ఎన్నో దుష్టశక్తులు తిరుగుతూ ఉంటాయి. అప్పుడు మనం అనారోగ్యం పాలవటం, కుటుంబ కలహాలు ఏర్పడటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, మనశ్శాంతి లేకపోవటం, వ్యాపారంలో నష్టాలు, ధన నిలకడ లేకపోవటం, ఇలా ఎన్నో సమస్యలకు గురవుతూ ఉంటాం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చూపబడును. ఎటువంటి గ్రహాలకైనా పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును. శ్రీ మేడారం కోయరాజుల భద్రకాళి వనమూలిక వైద్యం. వాతం, పిత్తం, కఫం, ఆస్తమా, ఎలర్జీ, జాయింట్ల నొప్పులు, అల్సర్, గ్యాస్ ట్రబుల్, చర్మ వ్యాధులు, షుగర్, నరాల బలహీనత, జ్ఞాపక శక్తి, వీర్య కణాల బలహీనత, గర్భసంచి బలహీనత, స్త్రీల తెల్లబట్ట, కడుపు నొప్పి, ఒళ్ళు నీరు తగ్గుట, సంతాన ప్రాప్తి, తిమ్మిర్లు, దగ్గు, దమ్ము, ఆయాసం, పొట్ట తగ్గడానికి, రక్తం తక్కువగా ఉన్న వారికి, లావు తగ్గడానికి, పైల్స్, స్త్రీ పురుషులకు నడుము నొప్పి, మోకాల నొప్పులు, ఇంకా ఎటువంటి వ్యాధులైనా నాడి పరిశోధన చూసి వనమూలికల ద్వారా నయం చేయబడును. మా అడ్రస్ శ్రీ మేడారం కోయరాజుల భద్రకాళి జ్యోతిష్యాలయం, రైల్వే స్టేషన్ దగ్గర, మటన్ షాపుల ఎదురుగా, జమ్మికుంట. సమ్మక్క సారక్క పూజారి లక్ష్మణ్ రాజు. సెల్ 8790427193. ప్రతి ఆదివారం 5 సంవత్సరాలలోపు చిన్నపిల్లలకు ఉచితంగా తాయెత్తులు ఇవ్వబడును.